టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మరి ఈ వారంలో చక్కటి సంక్రాంతి పండగ వచ్చింది. వీళ్ళంతా కూడా అత్తగారిళ్ళకి వెళ్ళడము, నిత్యనూతనంగా తయారవడము, కొత్త వస్త్రధారణ, ఈ విధంగా చాలా బిజీగా ఉంటారు. గురువులతో సమావేశాలు, గురువులతో కలవడాలు, పెద్దవారితో సమావేశాలు, ఇవన్నీ కూడా కుంభరాశి వారు జరుగుతాయి. అప్పుల బాధల్లో ఉన్నటువంటి కుంభరాశి వారు అప్పులన్నీ కూడా పటాపంచులైపోతాయి. కాబట్టి అనుకున్నవన్నీ కూడా సాధించేటటువంటి ప్రయత్నంలో కసిగా పట్టుదలగా ఈ యొక్క కుంభరాశి వారు ప్రయత్నించడం జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారు అనేకమైనటువంటి కొత్త పనులు వీళ్ళు స్టార్ట్ చేయాలని అనుకుంటారు. పండగలకి బంధుమిత్రులతో కలిసి, మిత్రులతో పాలు పంచుకొని కొత్త ఐడియాస్తో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి శని అత్యధికంగా మిమ్మల్ని పీడిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట అనేటటువంటిది మీరు పండిస్తారు. జన్మంలో ఉన్నటువంటి శని కూడా మిమ్మల్ని బద్ధకంగా తీర్చిదిద్దడము లేదా ఆలస్యంగా మీ పనులు పూర్తి చేయడము అనేటటువంటివి మీకు జరుగుతాయి. కాబట్టి ఆడవాళ్ళ మనస్సులు కొంచెం డల్గా ఉండడము ఈ కుంభరాశిలో ఉంటాయి. ఇంతకుముందు అనేకమైనటువంటి ప్రమోషన్స్ మీరు పొందడం అనేటటువంటివి చేశారు మీరు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మనకి ఈ తిరుగుతున్నటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మార్కెటింగ్ ఏజెంట్స్, ఈ యొక్క ట్రావెలింగ్ ఏజెంట్స్, వీళ్ళంతా కూడా అత్యధికంగా ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే యాత్రలకి వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్స్ అని జరుగుతుంది, అష్టమ కేతు జరుగుతుంది. మీకు సూసైడ్ చేసుకోవాలని, మరణతుల్యమైనటువంటి సమస్యలు వచ్చినాయని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.